హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాధా భూపాల్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే పూజా గది క్లీనింగ్ అండి. మనకు బుధవారం శ్రీరామనవమి ఉంది కాబట్టి నేను సోమవారం అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు వేసి తర్వాత క్లాత్తో అయితే అంతా తుడుస్తున్నాను. ఎందుకంటే మనం కర్పూరము అగరబత్తులు అన్నీ ఇస్తూ ఉంటాం కదా, ఆ పొగ అంతా గోళ్ళకంతా చుట్టేస్తుందండి. కాబట్టి తడి క్లాత్తో తుడిచేసాము అంటే నీట్గా ఉంటుంది. ఇలా అయితే పటాలు వేటికవి సపరేట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ముందుగానే పటాలు అయితే సపరేట్ చేసుకున్నాను, అలాగే విగ్రహాలు సపరేట్ చేసి పెట్టుకున్నాను. సిల్వర్ సామాన్లు అలా అన్నీ వేటికవి సపరేట్ చేసి పెట్టుకుంటే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. మనం నేలపైన పటాలు అనేది పెట్టకూడదండి. ఒక క్లాత్ వేసో లేదో న్యూస్ పేపర్ వేసో పెట్టుకోవాలి. సిల్వర్ సామాన్లు చాలా బ్లాక్ అయ్యాయి, మొత్తం ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. పటాలు అయితే క్లీన్ చేస్తున్నాను. కుంకుమ బొట్లు ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసాము అంటే ఆ కుంకుమ అనేది పటమంతా రెడ్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం నీట్గా తుడిచేయాలి. ఆ కుంకుమ అనేది నేల రాలకూడదండి, మనం తొక్కకూడదనమాట ఆ కుంకుమని. కాబట్టి న్యూస్ పేపర్ పెట్టుకొని తుడిచాము అంటే నీట్గా ఉంటుంది. ఇలా అయితే నీట్గా తుడిచేస్తున్నానండి. ఫస్ట్ పొడి క్లాత్తో తుడిచిన తర్వాత తడి క్లాత్తో తుడుచుకోవాలి. ఆ మరకలు ఏవి ఉన్నా కూడా పోతాయన్నమాట. అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు కొద్దిగా వేసిన తర్వాత తుడిచేస్తున్నాను. మనం పూజా గదికనే కొన్ని క్లాతులు అయితే సపరేట్గా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని తుడిచాము అంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ చీలలు అన్నీ ఉంటాయండి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తుడుచుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సైడ్లలో అంతా డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా తుడిచేయాలి తడి క్లాత్తో. తర్వాత అయితే ఆ తేమ అంతా ఉండకూడదు కాబట్టి పొడి క్లాత్తో అయితే నీట్గా తుడిచేయాలన్నమాట. మనం మంగళవారం శుక్రవారం కాకుండా పటాలు అయితే మన వీలును పట్టి తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా అయితే తుడుచుకుంటున్నాను. ఇన్ని పటాలు ఇంత పూజా సామాగ్రి పూజ రోజే క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదండి. పటాలన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అష్టగంధం ట్యూబ్ అయితే వాడుతానండి నేను. మనకు పూజా స్టోర్స్లో అయితే దొరుకుతుందన్నమాట. అష్టగంధం ట్యూబ్ కొద్దిగా తీసుకొని అలాగే చందనం కూడా మనకు గంధం కూడా మనకు దొరుకుతుంది, అది కూడా కొద్దిగా వేసుకొని మంచి సువాసన రావటానికి కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ కొద్దిగా వేసుకుంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది. నేనైతే పచ్చ కర్పూరం వాడుతున్నాను. ఇలా పచ్చ కర్పూరం వేసుకున్న తర్వాత కొద్దిగా రోస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. వాటర్ అయితే వాడట్లేదు, వాటర్ అన్నా వాడచ్చు, రోస్ వాటర్ అన్నా వాడచ్చు అనమాట. ఇలా అయితే తీసుకుంటున్నాను. ఒక ఇయర్ బడ్ బాక్స్ అనేది పూజా గదికే సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఒక ఇయర్ బడ్ తీసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఒకవేళ వాటర్ కొద్దిగా ఎక్కువైంది అని అనిపిస్తే కొద్దిగా గంధం కూడా కలుపుకోవచ్చు. ఇలా పటాలన్నీ నీట్గా తుడుచుకొని గంధంతో అయితే అలంకరిస్తున్నానండి. ఇలా గంధం అలంకరించి కుంకుమ అయితే పెడుతున్నాను. చాలా చక్కగా వస్తాయండి. మనకు ఏ సైజులో బొట్లు కావాలి అంటే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే అలంకరించుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు అన్నమాట. అమ్మవారికి కూడా అలంకరిస్తున్నాను.
పసుపు కూడా వాడచ్చు, కాకపోతే పసుపుతో అలంకరించాము అంటే ఆ పసుపు ఆరిన తర్వాత రాలిపోతుందండి, అందువల్ల పసుపు వాడట్లేదు. గంధంతో వాడామంటే మనం పటాలు తుడిచేటప్పుడే కుంకుమ ఆ బొట్లు అనేటివి తుడుచుకోవాల్సి ఉంటుంది. ఎన్ని రోజులైనా చక్కగా అలానే ఉంటాయన్నమాట. కాబట్టి గంధంతో అయితే అలంకరించుకుంటున్నాను. గంధం కుంకుమతో అలంకరించుకున్న తర్వాత పూజా గదిలో పటాలైతే ముందుగా సర్దేసుకున్నాను అన్నమాట. ఇలా అలంకరించుకొని ఇన్ని పటాలు క్లీన్ చేయాలంటే ఒకే రోజు పూజ రోజు కుదరదు, కాబట్టి ఇలా ముందుగానే సిద్ధం చేసుకున్నామనుకోండి, అర్లీ మార్నింగ్ పండగ రోజైతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే పూజా గదిలో గంధం కుంకుమలతో స్వామి అమ్మవార్లని అలంకరించుకున్నాను. ఇక్కడైతే అమ్మవారిని పెట్టుకోవడానికి ప్లేస్ పెట్టాను. ఇలా అయితే అలంకరించుకున్నాను అన్నమాట. చూడండి. తర్వాత విగ్రహాలన్నీ క్లీన్ చేసుకొని, తేమ ఉంటుంది కాబట్టి ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. దీపాలు చూసారా ఎంత బ్లాక్గా ఉన్నాయో, ఎంత వైట్గా వచ్చాయో. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. చూడండి ఎంత కలర్ వచ్చేసాయో, వైట్గా ఉన్నాయి కదా, చాలా నీట్గా వచ్చేసాయి అన్నమాట. ఇలా అయితే వేటికవి నీట్గా క్లీన్ చేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఆ తేమంతా ఆరిపోవాలన్నమాట. బాబా గారి పాదాలండి, చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇవైతే గాజుల మాలండి అమ్మవారికి. చాలా ఇయర్స్ నుంచి అమ్మవారి ఇంకా అలంకరిస్తున్నాను. అలాగే 2 కాసులు అన్నమాట, లక్ష్మీ కాసులు అమ్మవారికి అయితే అలంకరిస్తాను. ఇలా అయితే అమ్మవారికి అలంకరించుకున్నాను అన్నమాట. తరువాత ఒక బౌల్లో బియ్యం తీసుకొని వాటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అలాగే ఒక లవంగము పెట్టుకొని విగ్రహాలైతే ఆ ప్లేట్లో సర్దుకుంటున్నానండి. మనము డైలీ అభిషేకం చేసేటట్లయితే ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. మనం డైలీ అభిషేకం చెయ్యం కాబట్టి ఈ విగ్రహాలను అయితే ఒక బియ్యంలో అయితే బౌల్లో బియ్యం తీసుకొని పెట్టుకుంటున్నాను. ఈ బియ్యంని ఏం చేయాలంటే తర్వాత నెక్స్ట్ మనం క్లీన్ చేస్తాం కదండి పూజా గదిని, అప్పుడు ఆ బియ్యం తీసుకొని అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టచ్చు, లేదంటే బియ్యంలో కలుపుకోవచ్చు. నాన్ వెజ్ లేని రోజైతే వండుకొని తినచ్చు అన్నమాట. ఇలా అయితే అలంకరించుకున్నాను గంధం కుంకుమలతో. ఇలా అయితే అలంకరించుకొని తర్వాత దీపాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, నామాలతో ఇలా అయితే అలంకరించుకున్నాను అన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా పూజా గదిని క్లీన్ చేసేటప్పుడు. అమ్మో ఇన్నున్నాయి, ఎప్పుడు క్లీన్ చేయాలి అని అనిపిస్తుంది. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అమ్మవారు చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారో. ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకుని పూజా గదిని అయితే సర్దుకున్నాను అన్నమాట. చూడండి తర్వాత దక్షిణామూర్తి స్వామివారి దగ్గర ఇలాగైతే అంతా సర్దుకున్నాను. ఈ దీపం అనేది పిల్లల దగ్గర దీపం పెట్టిస్తే చాలా మంచిదండి. అర్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిల్లో పూజ చేసుకునే అంత టైం వాళ్ళకి ఉండదు కాబట్టి
కనీసం ఈవినింగ్ అయినా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి వాళ్ళ దగ్గర దీపం పెట్టిస్తే పిల్లలకి మంచి బుద్ధి చదువు వస్తుందన్నమాట. నేనైతే ఈవినింగ్ పూట పిల్లల దగ్గరే దీపం పెట్టిస్తాను. మార్నింగ్ అయితే నేను పూజ చేస్తాను, ఈవినింగ్ అయితే వాళ్ళు చేసుకుంటారనమాట. అలా అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచే మంచిది. తర్వాత మనం అష్టోత్తరం చేసుకోవడానికి చిట్టి గాజులు, కాయిన్స్, వెండి పూలు మనం వాడుతూ ఉంటాం కదా. వీటిని కూడా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు కలిపి వాటిని ఆ బౌల్లోకి వేసి కడిగేసి ఆరబెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ మనము పూజ చేసుకోవడానికి వాడుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే కడుగుతున్నాను. తేమ ఏమీ లేకుండా కొద్దిగా ఆరబెట్టేసామనుకోండి, మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసాము అంటే క్లీన్గా వస్తాయి. ఈ పుష్పాలు అయితే చాలా ఇయర్స్ అయిందండి తీసుకొని. సిల్వర్వి గోల్డ్ కోటింగ్ వచ్చిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నాయి. నేను ఇలానే క్లీన్ చేస్తున్నాను, ఏమీ షైనింగ్ తగ్గలేదు. ఈ వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది. మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. ఇలా అయితే అన్నీ క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఇలా ఆరబెట్టుకున్నాము అంటే ఆ తేమ అంతా ఆరిపోవాలండి. మనకు పూలు లేనప్పుడు అక్షంతలతో కానీ ఇలా కాయిన్స్తో, చిట్టి గాజులతో అభిషేకం అయితే చేసుకోవచ్చు.